పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు, ఆడుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అల్లా అరే సమ్మాలుగా ఇక ఈ ముచ్చట్ను ఇట్లనే ఇడిచిపెడదాం ఆరా. అరే అందరాకం పోతాన్లు కలుతాన్లు వత్తాన్లు కానీ మన సారు సంగతి ఏందనేది ఏ ఒక్కలన్న ఆలోచన చేస్తాను లారా. ఇదేనా పద్ధతి, ఇదేనా రా తరీకా? మనం కూడా ఇడిచిపెడదాం అంటావా మరిగా? వడ్లు వాగుల కలితేంది, గొడ్లు గోదాట్ల పోతేంది అన్నట్లు ఈయనకి ఎప్పుడు చూడు మంది ముచ్చట్లే కావాలి. ఓ తాత ఇవాళ ఏదన్నా వార్త తెచ్చేది ఉన్నదా? ఈ ముచ్చట్లకి మూతులు చాపడేనా? ఇక నువ్వు అయితే జల్లినరా. ఇక 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 నువ్వు వచ్చేటప్పుడు ఆ శివన్ గారిను ఆ కళ్యాణం గారిని కూడా ఎంబడి పెట్టుకొని తీసుకొని రా. ఓ 10 మంది ఆకం పోతేనే ఆడ పని తట్టున్నది రాయించడం. జల్లినరా అది. అరే ఏదో ఒక పని చేసుకునే వాళ్ళని ఎందుకు రమ్మంటున్నావే? నీకు ఏడ పని బాట లేదా ముసలోడా? అరే మేమందరం ఎందుకు అని మాట్లాడతావేమరా? అవసరమైతే అందరం ఆకం పోయి ఆ ఢిల్లీలో కూర్చొని ధర్నా చేద్దాం రాయించను. అరే గట్ల మన సార్ను కానకుంటుంటే ఏందన్నాడు చెప్పురా. బయట జనాలందరూ ఏమని మాట్లాడుకుంటాను అనేది సోయి ఉండాలి అవద్దా మనకు. మీరు అయితే రాజీ ఇదేనారా పద్ధతి, ఇదేనారా తరీకా? మీరు జల్లి అడుగురు రాయించను. ఏంది ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారా? ఇంతకు ఏ సార్ కోసానికి ధర్నా చేస్తారు, ఎక్కడ ధర్నా చేస్తారు అది చెప్పు ముసలోడా. ఏందా పోయి అప్పటిసారి మొరుగుతాను, ఏంది చెప్పు ముచ్చట. అరే అది కాదు పిల్ల, నిన్న మా రాహుల్ గాంధీ సార్ది పుట్టిన బర్త్డే అని అందరాకం పోతే వాళ్ళందరినీ కలిసి ముచ్చట్లు పెట్టి వాళ్ళతోటి పోటువలు దిగనిచ్చిందట. కానీ మా రేవంతాల్ సార్ను పిలవలేదట, బుత్తమంతా కేక్ కూడా పెట్టలేదట, అసలు పోటువ కూడా దిగలేదట. అంచను ఇదేనా పద్ధతి, ఇదేనా తరీకా? మంది అందరు ఇంటే ఏమనుకోవాలి చెప్పు. అయితే మీరు పోయి ఢిల్లీలో ఏమని ధర్నా చేస్తారు చెప్పు. ఏమని ధర్నా చేస్తారు అంటే అరే అది కాదు పిల్ల, మన తెలంగాణ రాష్ట్ర చెయ్యిపాచి పెబ్బే ఇంచోళ్ళతోటి కలిసి పోయి రాహుల్ గాంధీ సార్ తోటి పోటువలు దిగుతాడు. చోటా మోటా లీడర్లందరితోటి మా రాహుల్ గాంధీ సారు ముచ్చట్లు పెడతాడు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంతాల్ సార్ను కనీసం గల్మ కూడా దాటనియరా? మరి రావయా, మరి ఎప్పుడు వచ్చినావు, ఏంది సంగతి? మరి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాడి నుంచే లేని మన పచారను పెంచినావు, మన చెయ్యి పాచికి పగ్గాలు తీసుకొచ్చినావు. మరి నీ పాలన ఎత్త నడుతుంది, ఇంచోళ్ళందరూ మంచిగున్నారా లేరా అని మంచి చెడలు అరుచుకోవాలన్నా వద్దా? మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ తోటి మాట్లాడాలన్నా వద్దా? ఇదేనా రాహుల్ గాంధీ సార్ పద్ధతి? రేవంత్ రెడ్డి సార్కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని ధర్నా చేస్తారు అన్నట్టు అంతేనా? అయినా రేవంతాలు సారైనా రాహుల్ గాంధీ సారు పుట్టినరోజు అన్నప్పుడు అందరి లెక్కనే పోయి పూల బొకే చేతిలో పెడితే అయిపోతుంది కదనే. ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది చెప్పు. అంటే మా రేవంతాల్ సారు అందరు అసొంటి లీడరే అంటావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోటా మోటా లీడర్లకు సమానమే అంటావా? అందరి లెక్కనే మా సారు కూడా పోయి రాహుల్ గాంధీ సారుకు పుట్టిన బర్త్డే శుభ అత్యంతలు సారు అని పూల బొక్కిన చేతిలో పెట్టి కోట్వలకు పోజులు ఇచ్చి రానుండే అని అంటావు అంతేనా? మరి లేకుంటే రాహుల్ గాంధీ సార్ ఎదురుంగొచ్చి రేవంత్ సార్కు పూల బెక్క చేతులు పెట్టి ఎదుర్కొనేడుండే అంటవా? ఇన్ని వద్దులస్తాంది కలిసేటందుకు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇయ్యని రాహుల్ గాంధీ సార్ను ఇప్పుడు పుట్టిన బర్త్డే సందు పెట్టుకొని మా రేవంతాల్ సార్ పోయి కలిసి పూల బొక్కిన చేతులు పెట్టి శుభాచ్యతలు చెప్పేది ఉంటే బయట జనాలందరూ ఏమనుకుంటారు చెప్పు? పిలువని పేరంటానికి మా రేవంతాల్ సార్ పోయిండు అని అనుకోరా జనాలందరూ? అట్లా అనిపించదా? నువ్వే చెప్పు. ఇక మరి రాహుల్ గాంధీ సారే పిలవాలి, అప్పుడే రేవంతాలు సారు పోవాలి అని అంటే అప్పటిదాకా ఓపిక పట్టురు మరి. అరే అది కాదు పిల్ల, ఎవరెవరో పుట్టిన బర్త్డే రాహుల్ గాంధీ సారు అని శుభాచంతాలు చెప్తే థ్యాంక్స్ అని చెప్తాడు రాహుల్ గాంధీ సార్. గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంతాల్ సారు పిచ్చగూచ్చే పుట్టిన బర్త్డే శుభాచంతాలు అని రాసుకొస్తే థ్యాంక్స్ అని ఎందుకు చెప్పాడు చెప్పు రాహుల్ గాంధీ సారు? ఇదేనా పద్ధతి? ఏమోనే, రాహుల్ గాంధీ సార్ నడుమా రేవంత్ రెడ్డి సార్ నడుమా ఏం నడుస్తుందో తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి సారు ఢిల్లీకి పోవుడు, రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇయ్యకపోవుడు జరుగుతూనే ఉన్నది. రాహుల్ గాంధీ సారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మరి రేవంతాల్ సార్ అసలుకి వెనుకకు తగ్గేదే లేదు. రాహుల్ గాంధీ సారే స్వయంగా పిలవాలి, అప్పుడే మా రేవంతాల్ సార్ పోయి కలవాలి. అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వచ్చి అల్లాటప్ప ముచ్చట అన్నట్టేనా? అల్ల మా రేవంతాల్ సార్ అంటే వచ్చి ఆశామాసి మనిషి అనుకుంటా. నల్లమల పులి బిజ్జ మా రేవంతాల్ సారు. మరి అసంటప్పుడు రేవంతాలు సారైనా 40-45 సార్లు ఢిల్లీకి పోవడెందుకు? పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇయ్యలేదని జనాలు మాట్లాడుకున్నాడు ఎందుకు చెప్పే? అగో గాంధీ కోసమే మా కార్యకర్తలం అందరం ఢిల్లీకి పోయి మా రేవంతాల్ సార్కు రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటి ముంగట కూర్చొని ధర్నా చేస్తామంటున్నాం. అరే అది కాదు పిల్ల,
నిన్న రాహుల్ గాంధీ సారు పుట్టిన బర్త్డే అని మా రేవంత్ సారు ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని ఇక రాహుల్ గాంధీ సార్ ఇక పిలుతాడో అగ పిలుతాడో అని పిల్లి కూర్చున్నాడట. అరే వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోటోలు దిగుతాడు, ముచ్చట్లు పెడతాడు, కేకులు తింటాడు రాహుల్ గాంధీ సార్ కానీ మా రేవంత్ సార్ను పిలువడా? ఇదేనా పద్ధతి రాహుల్ గాంధీ సార్ది? చెప్పు. ఇదేనా మర్యాద రాహుల్ గాంధీ సార్ది? చెప్పు. చెప్పంటే నేనేం చెప్తా? అయినా రాహుల్ గాంధీ సార్కు ఎవరెవరు ఏమని ఎక్కించి చెప్తాను మన కాడి లీడర్లు, వాళ్ళని అడుగు. అరే మా చెయ్యి పార్టీ లీడర్లదైనా ఏం పద్ధతి అన్నట్టో ఏం పాడ. అరే మరి మా ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మరి మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు సారు అని రాహుల్ గాంధీ సార్ని అడగారా? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను తీసుకుపోయి రాహుల్ గాంధీ సార్ దగ్గర కూర్చుండబెట్టి మరి ఏంది సారు, ఏం మీ కథ ఏంది, మీ ముచ్చటేంది, మీ ఇద్దరు నడువున పంచాయతీ ఏంది అని చెప్పేసి మాట్లాడిపోయారా? వాళ్ళే పోతాండ్రు, ఫోటోలు దిగేస్తాండ్రు. ఇక ఢిల్లీకి పోయిన రేవంత్ సార్ ఏమో మరి వస్తాండు. వాళ్ళ నడుమ ఏం పంచాయతీలు ఉన్నాయో మనకు తెలియదు కాదే తాత. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పు. అందుకే వాళ్ళు వీళ్ళు కాకుండా మా కార్యకర్తలం అందరం ఆకం పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ సార్ని అడుగుతాం. అవసరమైతే ఆడ కూర్చొని ధర్నా చేస్తాం. అరే అందరూ ముద్దెత్తాన్లట కానీ మా ఒక్క రేవంత్ సారే సేదవుతాడట రాహుల్ గాంధీ సార్కు. ఎందుకో ఏందో మరి. సరే కానీ క్రమ వార్తలు అయితే చదువుకో, మాకు పని ఉన్నది. అరే మరి రేవంత్ సారు రాహుల్ గాంధీ సార్కు ఏడా ఈ కార్యతట్టు ఏం పని చేసిండో తెలియదు కానీ అందరిని కలిసి మా రేవంత్ సార్ని కలవకపోయేటాలకే మాకు నాదాన అనిపించవచ్చు. అల్లా అరే సమాలు ఏడిదాకా వచ్చిర్రా? సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీని కలిసిందా లేదా? కలిస్తే ఫోటో ఎందుకు దిగలేదు? ఇగో గియ్యే ముచ్చట్లు నడుస్తున్నాయి. మరిగా ఇంత చర్చ జరుగుతున్న రాహుల్ గాంధీని మాత్రం మన రేవంత్ అన్న కలవలేకపోతున్నాడు. మరి ఇంతకు ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ఆ పేరు మళ్ళకే తెలవాలే పోండ్రి.